సో ఫస్ట్ మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ వచ్చేసి VPN అంటే ఏంటి, VPN వల్ల మనకు ఏమైనా లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసాక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి VPN అంటే ఏంటి అనే VPN గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంటర్నెట్ ఎలా వస్తుంది, సో మనం ఎలా పనిచేస్తుంది, సో మనం ఏదైనా గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సో ఎలా రన్ అవుతుంది, ఎలా దీని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నెట్ వచ్చేసి సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంటర్నెట్ కావాలి అనుకొని మనం ఏం చేసామంటే సర్వీస్ ప్రొవైడర్ని కాంటాక్ట్ అవుతాం. సర్వీస్ ప్రొవైడర్ని కాంటాక్ట్ అయితే ఏమవుతుందంటే సో వాళ్ళు మనకు ఒక మోడమ్ని ఫిక్స్ చేస్తారు. సో మోడమ్ నుండి మనకు ఒక ఈథర్నెట్ కేబుల్ని ఇస్తారు. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఈథర్నెట్ కేబుల్ని మనం ఏం చేస్తామంటే మన ల్యాప్టాప్కి కానీ మన పీసీకి కానీ మన రూటర్కి కానీ కనెక్ట్ చేసుకొని మనం ఇంటర్నెట్ అనేది యూస్ చేస్తాం. సో ఇంటర్నెట్ ఎలా వస్తుందో మీకు తెలిసింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలుకి ఇంటర్నెట్ అనేది ఎలా రన్ అవుతుంది, సో ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి మనం చూద్దాం. సో ఫస్ట్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వెబ్సైట్ తీసుకోండి. ఇప్పుడు www.vamshitechniques.com అనే ఒక వెబ్సైట్ ఉంది. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ని నేనేం చేస్తే ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది ఈథర్నెట్ కేబుల్ నుండి బయటికి వెళ్ళి మోడమ్ నుండి బయటికి వెళ్ళి సర్వర్ ప్రొవైడర్ ఉంది కదా, సో సర్వర్ ప్రొవైడర్ నుండి కూడా బయటికి వెళ్ళి సో ఇప్పుడు www.vamshitechniques.com అనే ఒక సర్వర్ ఎక్కడుందో సో ఆ సర్వర్ కోసం సెర్చ్ చేసింది. సో ఆ సర్వర్ దొరికిన తర్వాత సర్వర్తో ఇంటరాక్ట్ అయిపోయి ఇంటర్నెట్ అనేది ఆ డేటాబేస్ అనేది మనకి మళ్ళీ సర్వీస్ ప్రొవైడర్ నుండి మోడమ్ నుండి ఈథర్నెట్ కేబుల్ నుండి మనం ఎందులో అయితే ఓపెన్ చేసామో దానికి కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు డేటా అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు తెలిసింది కదా ఇంటర్నెట్ ఇప్పుడు మనం సెర్చ్ చేసినప్పుడు ఎలా రన్ అవుతుంది అనేది అయితే తెలిసింది కదా మీకు. ఇంటర్నెట్ ఎలా రన్ అవుతుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలిసింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూద్దాం VPN అంటే ఏంటి. VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటే వర్చువల్ అంటే ఏంటంటే నిజానికి దగ్గరగా, అండ్ ఇప్పుడు ప్రైవేట్ అంటే మనం ఒక్కలమే యాక్సెస్ చేయగలం, మిగతా వాళ్ళు ఎవరు చూడలేరు అన్నమాట. సో ఇప్పుడు ఇంతకుముందు మనం సెర్చ్ చేసాం కదా www.vamshitechniques.com. ఇప్పుడు ఎవరైనా దాన్ని డేటాని చూడాలి అనుకోండి, అంటే ఇప్పుడు పలానా టైంకి పలానా ప్లేస్లో పలానా రోజు పలానా ప్లేస్లో ఈ vamshitechniques.com అనేది ఒకరు చూశారు. సో ఇప్పుడు ఎవరైనా తెలుసుకోవాలి అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు ఫిక్స్ చేసిన మోడమ్ ఉంది కదా, ఆ మోడమ్కి ఒక IP అడ్రస్ అనేది పిన్ అయి ఉంటుంది అన్నమాట. ఆ IP అడ్రస్తో ఏమవుతుందంటే సో ఇప్పుడు మనని ఎవరైనా హ్యాక్ చేయాలన్నా పోలీసులు ట్రేస్ చేయాలనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్ ఉంది కదా, సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళని కాంటాక్ట్ ఏం చేస్తారంటే సో బ్రౌజర్ డేటా అనేది తీసుకుంటారన్నమాట. సో డేటా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు చూడొచ్చు అన్నమాట, ఓకే పలానా టైంలో ఇప్పుడు పలానా వ్యక్తి పలానా వెబ్సైట్ని ఇప్పుడు www.vamshitechniques అనే .comని ఈ అబ్బాయి ఈ టైంకి పలానా ఈ రోజు చూశాడు అని వాళ్ళకి డేటా మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు మనం VPNతో కనెక్ట్ చేసుకుంటే అడ్వాంటేజ్ చూద్దాం. సో ఇప్పుడు సేమ్ మనం ఏం చేసామంటే మళ్ళీ అదే www.vamshitechniques.comని సెర్చ్ చేసాం కదా, ఏమవుతుందంటే ఇప్పుడు VPNతో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఏమవుతుందంటే VPNతో కనెక్ట్ అయ్యి ఫర్ సపోజ్ ఇప్పుడు అమెరికా ఉంది, లండన్ ఉంది. సో ఇప్పుడు నేను లండన్తో కనెక్ట్ అయ్యాను, అయితే ఇప్పుడు నా IP అడ్రస్ అనేది చేంజ్ అయిపోతుంది, ఇక్కడికి లండన్ IP అడ్రస్తో కనెక్ట్ అయిపోతుంది. నా IP అడ్రస్ అనేది లండన్ IP అడ్రస్తో కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు నన్ను పోలీసులు కానీ ఎవరైనా ట్రేస్ చేయాలి అనుకుంటే ఏమవుతుందంటే సో ఫస్ట్ వాళ్ళు ట్రేస్ చేయలేరు. ట్రేస్ చేయాలనుకుంటే లండన్ చూపిస్తుంది మనకు, ఎందుకంటే మన IP అడ్రస్ అనేది లండన్ ఉంది కదా. సో అలా అన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్, అంటే ఇప్పుడు మన సెక్యూర్గా ఉంటుందన్నమాట మన డేటా అనేది ఇది VPNతో కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు అడ్వాంటేజ్ చూద్దాం. ఇప్పుడు VPN వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ www.vamshitechniques అనే .com మనకి ఇండియాలో బ్యాన్ అయిపోయింది అనుకోండి. సో ఇప్పుడు లండన్లో అమెరికాలో రన్ అవుతుంది, అవుట్ ఆఫ్ కంట్రీస్లో మనకి ఇది వెబ్సైట్ అనేది రన్ అవుతుంది అనుకోండి, ఏమవుతుందంటే మనం VPNతో కనెక్ట్ అయినప్పుడు సో మనం ఇప్పుడు మనది లండన్ ఉంది కాబట్టి సో మనకి డేటా అనేది సో ఇప్పుడు మనం చూడగలం, vamshitechniques.comని ఓపెన్ చేయగలం అన్నమాట, ఎందుకంటే మనం VPNతో కనెక్ట్ అయినాం. ఇక్కడ మనకి ఇండియాలో బ్యాన్ అయిన వెబ్సైట్ని ఓపెన్ చేయాలి అనుకుంటే VPNతో కనెక్ట్ అయితే మనకి మనం వెబ్సైట్ని చూడగలం అన్నమాట. సో ఇది ఒక అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఏంటంటే
www.vamshitechniques.com ఉంది. ఇది ఇండియాలో బ్యాన్ కాలేదు. అయినా మనం VPNతో కనెక్ట్ అయి ఉంటే ఏమవుతుందంటే, సో ఇప్పుడు మీకు తెలుసు కదా లాంగ్ ప్రాసెస్. ఏమవుతుందంటే మళ్ళీ ఇంటర్నెట్ అనేది ఇండియా నుండి లండన్కి వెళ్తుంది. ఎందుకంటే IP అడ్రస్ లండన్ ఉంది కదా, సో లండన్కి వెళ్తుంది. లండన్ నుండి ఏమవుతుందంటే మళ్ళీ సర్వర్ కోసం సెర్చ్ చేస్తుంది. సో సర్వర్ కోసం సర్వర్ దొరికిన తర్వాత, సర్వర్ ఎలాగో ఇండియాలోనే ఉంది కాబట్టి, సో సర్వర్ ఏమవుతుందంటే ఇండియాకి వస్తుంది. లండన్ నుండి ఇండియాకి వస్తుంది, మళ్ళీ ఇండియా నుండి లండన్కి వెళ్తుంది. అంటే డాటా ఇప్పుడు సర్వర్ ఇండియాకి వచ్చిన తర్వాత డాటాని తీసుకొని లండన్కి వెళ్ళి లండన్ నుండి మళ్ళీ ఇండియాకి వస్తుంది. సో చాలా పెద్ద ప్రాసెస్ ఉంది కదా. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి బ్రౌజ్ చేసినప్పుడు సో కొంచెం లేట్గా బ్రౌజ్ అవుతుంది అన్నమాట. సో ఇదొక డిసడ్వాంటేజ్. సో ఇదొక డిసడ్వాంటేజ్ చూసాం. సో ఇప్పుడు మనం VPNని ఎలా యూజ్ చేయాలి అంటే చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఎక్స్ప్రెస్ VPN అనే యాప్ ఉంటుంది. సో బెస్ట్ యాప్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో వాటిని నేను యూజ్ చేస్తున్నాను, చాలా బెస్ట్ యాప్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీకు ల్యాప్టాప్లో PCలో కానీ ఏం చేయాలి అంటే చాలా సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి మీకు అందులో. సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మీరు కనెక్ట్ అయ్యి చూడండి, మీకు అర్థమైపోతుంది. అండ్ ఇప్పుడు హ్యాకర్స్ ఉంటారు కదా, హ్యాకర్స్ ఏం చేస్తారంటే మీకు మనీ ట్రాన్సాక్షన్, బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్, హ్యాకింగ్ ఇలాంటివి ఏం చేస్తారంటే వాళ్ళు VPNతో కనెక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళని మనం యాక్సెస్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఎంత పెద్ద హ్యాకర్ అయినా ఎవరైనా VPNతో కనెక్ట్ అయినా హ్యాక్ చేసినప్పుడు, ఏదైనా డేటాని హ్యాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఉన్న ఒక 1 మినిట్ అనేది, ఇప్పుడు ప్రజెంట్ నేను ఇప్పుడు హైదరాబాద్లో ఏదైనా హ్యాక్ చేశాను అనుకోండి. సో నా లొకేషన్ అనేది నేను VPNతో కనెక్ట్ అయి ఉన్నా కానీ నా లొకేషన్ ట్రేస్ అవుతుంది. ట్రేస్ అయిపోయి హైదరాబాద్లో ఈ టైంకి ఈ రోజు అనేది చూపిస్తుంది. ఒక 1 మినిట్ చూపిస్తుంది. సో 1 మినిట్ తర్వాత మళ్ళీ మనం ఏ ప్లేస్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం అనేది చూడలేము. సో ఇది ఫ్రెండ్స్ VPN గురించి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.